కనకమాలక్ష్మి పిల్లల్ని కాపాడేస్తుంది. ఎందుకంటే అంబిక సిరిని కిడ్నాప్ చేయించి తన ఆస్తిని మొత్తం తన కొడుకు పేరు మీద వచ్చేలా చేసుకునడానికి ఏకంగా సిరిని చంపే ప్లాన్ చేస్తుంది. కానీ లక్ష్మి ఊరుకుంటుందా? ఉగ్ర రూపంలో వెంటనే రౌడీల మీద పడి తాట తీసి కనకమాలక్ష్మిని యమునను కాపాడేస్తుంది. యమునను తోసేసేసరికి తలకి బలమైన గాయం తగిలిపోతుంది. రౌడీలు కొట్టేసరికి రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. వెంటనే యమునను హాస్పిటల్ తీసుకెళ్తుంది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు తనకి కట్టేస్తారు. ఇక తను రెస్ట్ తీసుకోవాలన్న తర్వాత సరమ్మా పదమ్మా అని చెప్పేసి వెంటనే పిల్లలను యమునను తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఈలోపు ఇంట్లో వాళ్ళందరూ కలిసి యమున పరిస్థితిని చూసి షాక్ అయిపోతారు. ఏంటత్తయ్యా ఏం జరిగిందని చెప్పేసి సహస్ర కంగారుతో అడుగుతూ ఉంటుంది. ఆ టైంలో వెంటనే యమునను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇక అసలు ఏం జరిగింది, తలకి ఆ గాయం ఏంటి అని అడుగుతుండగా అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఈలోపు వెంటనే పిల్లలు షాకింగ్గా టెన్షన్ పడుతుండగా ఇక సిరిని కిడ్నాప్ చేయడానికి రౌడీలు వచ్చారు. ఆ టైంకు ఇదిగో ఈ అమ్మాయి వచ్చి పిల్లల్ని కాపాడి నన్ను ఇంటికి తీసుకుని వచ్చింది అనేసరికి వెంటనే సహస్ర భయంతో తన పాపను దగ్గర తీసుకుంటుంది. నీకేం కాలేదు కదమ్మా అని అంటుండగా నాకేం కాలేదమ్మా, నన్ను వాళ్ళు ఎత్తుకెళ్ళడానికి బాగా ట్రై చేశారు, కానీ ఆ టైంకు ఇదిగో ఈ ఆంటీ వచ్చి నన్ను కాపాడింది అని అనేసరికి చాలా సంతోషపడుతూ ఈరోజు నా కూతుర్ని కాపాడినందుకు నీకు ఏమిచ్చి కృతజ్ఞత తీర్చుకోగలనని వెంటనే తనని హక్ చేసుకుంటుంది. ఇక పర్లేదండి అని విధంగా కనకమాలక్ష్మి అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక లక్ష్మి వెళ్తుండగా ఆ సమయంలో నీ పేరు అని సహస్ర అడుగుతుంది. అప్పుడు వెంటనే తన పేరు మహి అని చెప్పేసి అంటుంది. ఇక మహి నువ్వు ఎక్కడ ఉంటావు? నేనా అంటే ఇప్పుడే జాబ్ కోసం అని సర్చింగ్ చేశాను, మేబీ జాబ్ కూడా వచ్చింది. ఏ కంపెనీ? విహారి గారి కంపెనీ. అందులో విహారి గారికి పిఏగా. ఓ అది మా కంపెనీ. ఓ అవునా మేడం, ఈరోజు నేను జాయిన్ అయ్యాను. ఆ టైంలో అక్కడి నుంచి వస్తుండగా ఇలా ఇది జరిగిపోయింది. ఓ ప్రజెంట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇంకా ఎక్కడ లేదు మేడం, షటర్ వెతుకులాడుకోవాలి. ఒక మాట చెప్తాను వింటావా? ఏంటి మేడం? ఏం లేదు, నువ్వు ఆడపిల్లవేనే కదా, ఆ రోజు మా బావను కాపాడావు, నా మాంగళ్యాన్ని కాపాడావు, ఈరోజు నా కూతుర్ని నా పంచప్రాణాన్ని కాపాడావు. ఇక నువ్వు ఇంటికి అండగా ఉంటావేమో అని నా మనసు చెప్తుంది అని విధంగా అనేసరికి లక్ష్మి మనసులో ఏ నోటైతే ఈ ఇంటికి నువ్వు దూరంగా ఉండాలి, నా బావకి దూరంగా ఉండాలి, అసలు నువ్వు కంటికి కనిపించినంత దూరంగా ఉండాలి అని చెప్పేసి అదే నోట ఈరోజు నువ్వు ఇక్కడ ఉండాలి, నా కుటుంబానికి అండగా ఉండాలి అనే మాట సహస్ర నోట విని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మహి, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు మేడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, పర్లేదు. ఎందుకంటే ఇక నువ్వు ఇక్కడ ఉంటే మా పిల్లలకు కూడా సేఫ్టీ, మాకు కూడా సేఫ్టీ అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇలా రెండుసార్లు ఇలా అనుకోకుండా జరిగినందుకు రెండుసార్లు మా ఇంట్లో వాళ్ళని కాపాడావు కదా, నా భర్తను నా కూతుర్ని. అలానే అంటున్నా. ఏం మాట్లాడుతున్నావే, ముక్కు ముఖం తెలియని దాన్ని ఇంట్లో ఉంచుకోవడం ఏంటి అని పద్మాక్షి అంటుంది. అమ్మా నువ్వు ఊరుకో, ముక్కు ముఖం తెలియకుండానే నా కూతుర్ని ఆ రోజు నా భర్తను కాపాడిందా? అలా నాకేంటిలే అని వదిలేస్తే ఈరోజు నా భర్త నా కూతురు ఉండేదే కాదమ్మా. మన స్వార్థంగా ఆలోచిస్తున్నాం, తను మాత్రం మన కుటుంబం గురించి ఆలోచించినట్టుగా ఏకంగా మన ఇంటికి ఒక కవచంలా ఉండడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకనే తనకి ఏ అభిప్రాయం లేకుండానే ఇక్కడ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే ఈ కుటుంబంలో ఎవరు ఏం చేస్తున్నారో, ఈ కుటుంబానికి ఆపద ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంటేనే నిజాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుందని కేడి చెప్పాడు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. పర్లేదు మహి, నీకు నచ్చితేనే ఉండు అని అనేసరికి పర్లేదు మేడం, నేను కూడా సెటర్ వెనుకలాడుకుంటున్నా కదా, ఇక సెటర్ దొరికేదాకా ఉంటాను, నో ప్రాబ్లం. నీకు ఒకవేళ ఉండాలి, కన్వీనియంట్గానే ఉండాలనిపిస్తేనే ఉండు, లేకుంటే వేరే నీకు సెటర్ చూసేసి వెళ్ళిస్తూ అని సహస్ర అంటుంది. సరే ఇక నుంచి నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమని అడిగేసరికి పద్మాక్షి కోపంగా వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి ఆ టైంకి పిల్లలకి అన్నం తినబెట్టాలని చెప్పేసి వెంటనే ఇక
ఆంటీ, నువ్వు వంటలు బాగా చేస్తావా? చేస్తాను. అయితే నాకు ఇష్టమైంది చేసి పెడతావా? నాకు వంకాయ కుర్మా అంటే చాలా ఇష్టం అనేసరికి, అదేంటి, నాకు కూడా వంకాయ కుర్మా అంటే చాలా ఇష్టం కదా! అది నా ఫేవరెట్. చాలా నచ్చుద్ది. కానీ మా అమ్మకి ఇష్టం ఉండదు. ఎప్పుడు చేయదు. సరే సిరి, నీకోసం వంకాయ కుర్మా చేసి తినపెడతాను. అవును, క్రిష్ ఎక్కడున్నాడు? అదిగో అక్కడ బాధపడుతున్నాడు అని చెప్పేసి వెంటనే ఇక క్రిష్ దగ్గరికెళ్తుంది. ఇలా ఏడుస్తూ ఉంటే అమ్మ బాధపడుతుంది కదా నాన్న. అమ్మ బాధ పెట్టడం నీకు కరెక్ట్ కాదు కదా. అవునాంటీ, మరి నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా అమ్మ కూడా నా కొడుకు హ్యాపీగా ఉన్నానని సంతోషపడుతుంది. నీకు వంకాయ కుర్మ అంటే ఇష్టమా? ఆ, అది మా అమ్మ ఫేవరెట్ కర్రీ. నాకు కూడా చాలా ఇష్టం. సరే, మీ ఇద్దరికి నేను ఆ కర్రీ చేసి అన్నం పెడతాను అని వెంటనే గబగబా కిచెన్లోకి వెళ్తుంది. ఇక వంటలు వండుతుంటుంది. అదేంటమ్మా, నువ్వు గెస్ట్గా వచ్చావు, మళ్ళీ ఇక సహస్రమ్మ చూస్తే కోపడుతుంది. పర్లేదన్నయ్య అని చెప్పేసేసరికి షాక్ అయిపోతాడు. ఇక అదేంటమ్మా, మా లక్ష్మమ్మ పిలిచినట్టుగా అనిపిస్తుంది. ఎందుకో నిన్ను చూస్తే మా అన్నయ్యలాగా అనిపించింది. సరేనయ్య, నేను వంట చేస్తానని చెప్పేసి గబగబా వంట చేస్తూ ఉంటుంది. అసలు నిన్ను చూస్తుంటే అచ్చు నా చెల్లి చేసినట్టే అనిపిస్తుంది. తను ఇలాగే వంటగదిలో దూరిందంటే వంట చేసే 10 నిమిషాలకే చేస్తుంది. అలా గబగబా వడ్డిస్తూ ఉంటుంది. అసలు నిన్ను చూస్తే మా చెల్లిని చూస్తే ఓతే తీరున్నారు అని పండు అంటాడు. ఇక ఒకే తీరు కాదన్నయ్య, ఒక్కరమే. కానీ ఆ దేవుడు ఇలా ఈ రూపంతో, ఆ దేవుడు మీకు కలపడానికి నా రూపాన్ని ఇలా చేంజ్ చేసినట్టుగా ఉన్నాడు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక పిల్లలిద్దరికీ ప్లేట్లో అన్నం తీసుకెళ్ళి ఇద్దరికీ తినబెడుతూ ఉంటుంది. ఇక వెంటనే తినబెడుతుండగా ఈలోపు పద్మాక్షి హాల్లోకి వస్తుంది. పిల్లలు సంతోషంగా తింటుండగా సిరి విధంగా అంటుంది. అబ్బా ఆంటీ, వంట మాత్రం చాలా నచ్చింది. ఎన్నేళ్ల నుంచెలి సంతోషంగా కడుపు నిండా తిన్నానంటే ఈరోజే. అయినా వంట తింటూ ఉంటే ఎప్పుడో ఏదో రోజు తిన్నట్టుగా అనిపిస్తూ ఉంది మా అమ్మ కడుపులో ఉండి అన్నట్టు మాట్లాడుతుండగా, ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది అని కోపంగా వెళ్తుంది. సిరిని లాగి నిలబెట్టిస్తుంది. ఏం చేస్తున్నావే? అదేంటి పద్దు, అన్నం తింటున్నా. ఆంటీ అన్నం తినబెడుతుంది. నువ్వు గెస్టు మాత్రమే. పిల్లలకి దగ్గర కావాలని ఆలోచన చేస్తే ఇక గెస్ట్ అయి బయట ఉంటావు. అయ్యో, అలా ఎందుకు మాట్లాడుతున్నావు మేడం? వాళ్ళకి ఆకలిస్తుందంటే ఇక వాళ్ళకి ఇష్టమైన కర్రీ చేశాను. అవును పద్దు, నాకు వంకాయ కుర్మ అంటే చాలా ఇష్టం. కానీ అటు ఇంట్లో వాళ్ళు ఎవరు చేయనీయకుండా అడ్డుపడతారు. ఈ వంకాయ కుర్మ లక్ష్మికి ఇష్టం కదా. ఆ బుద్ధులో ఎక్కడ పోతాయి దీనికి? ఇంకొకసారి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మర్యాదగా ఉండదే. అయినా వచ్చి గంట కాలేదు, పిల్లల మీద తెగ పెత్తనం చూపిస్తున్నావు. అయ్యో, పొరపాటు పడుతున్నారు. నేను అలా చేయట్లేదు. తనకి ఆకలిస్తుందంటే ఫుడ్ ప్రిపేర్ చేసి తినబెడుతున్నాను. అయినా ఏంటి, వంకాయ కుర్మ చేయమని పిల్లలంటే నువ్వు చేస్తున్నావా? ఈ విషయాలన్నీ ఇంట్లో ఉన్న పని వాళ్ళు చూసుకుంటారు కదా. వచ్చిందానివి వచ్చినట్టుగా ఉండు. ఏదో పిల్లలు కాపాడాను, ఇక నా అల్లును కాపాడానని పెత్తనం తీసుకొని ఇక పెత్తనం చేస్తూ ఉంటే మర్యాదగా ఉండదు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నేనేమన్నా పిల్లలకి భోజనం పెట్టినందుకు తప్ప ఏంటే ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నావు అని కనకలక్ష్మి మీద చెయ్యెత్తేసరికి ఆ టైము విహారీను ఆఫీస్ నుంచి ఇక్కడికి వస్తాడు. ఇదేంటి ఇక్కడ ఈ మెంటల్ మహి ఉంది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అత్తయ్య అని చెప్పేసి అంటాడు. ఇక ఈలోపు విహారీ ఇక్కడ మహిని చూసి షాక్ అయిపోతాడు. మరి మహి ఇక్కడున్న విషయం సాహస చెప్పిన తర్వాత మహి ఇక్కడ ఉండడానికి విహారీ ఒప్పుకుంటాడా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.